అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు, ప్రేమ కోసం కాదు అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులతోటి చర్చించడానికి మీరు ఈరోజు సన్నాహాలు చేస్తారు. కొత్త కొత్త ప్రణాళికల గురించి ఆలోచిస్తూ మంచి మెరుగైన మార్గాల ద్వారా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు రాశివారు భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈరోజు కొన్ని మంచి అవకాశాలు మీకు వస్తాయి. సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఎన్నుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఈరోజు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ప్రారంభమవుతాయి. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనే కోరికను మీరు తొందరగా నెరవేర్చుకుంటారు. వ్యాపారం విస్తరించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. విజయం సాధించే అవకాశం ఉంది. సరైన నిర్ణయం సరైన సమయాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది మీతోటి ఈరోజు నెగిటివిటీగా మాట్లాడొచ్చు, కానీ మీరు మాత్రం నెగిటివిటీగా ఆలోచించకుండా కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించి వారిని దూరంగా ఉంచితేనే మంచిది. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి జీవన శైలిని అవలంబించాలి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పిల్లలకు సంబంధించిన శుభవార్త తొందరగా అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక స్థితి గురించి చూస్తే వ్యాపారం వివరంగా ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశాలను అయితే అందిస్తుంది. అకస్మాత్తుగా డబ్బు ఎక్కడి నుండైనా సరే వచ్చా మీకు చేతికి అందుతుంది. ఖర్చులు మీకు ఈ రోజు పెరిగినా సరే మీకు ఖర్చులకు తగ్గ ధనం అయితే చేతికి అందుతుంది. సంబంధం విషయానికి వస్తే చాలా మార్పు అనేది ఉంది. భాగస్వామితో విదేశాలకు వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు లభిస్తాయి. పోస్ట్ ప్రతిష్టా ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాశి వాళ్ళలో ప్రత్యేకంగా దోష నివారణ చర్య చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు. దాని కొరకు మరి ఈ రోజు రాశివారు ఎరుపు రంగు వస్త్రంలో మరి 5 నల్ల పసుపు కొమ్మలను ఉంచి చుట్టి మూట కట్టేసి ఆ మూట ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసింటి మరి ఆ ధూపం వేసిన తర్వాత ఆ మూటను ఇంటి కుమ్మ ముందు వేలాడదీయాలి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవాలి. ఇక మీకు దోష నివారణ అనేది జరిగిపోతుంది. అన్ని శుభాలు అయితే మీకు కలుగుతాయి. మరి మళ్ళీ మంచి మంచి పనులు చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామి అనుభూతి కూడా ఉంది. కళా నైపుణ్యాలు కూడా బలోపేతం అవుతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్టు ప్రతిష్టా ప్రభావం కూడా పెరుగుతుంది. రోజు మీరు తమ ప్రవర్తన ద్వారా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ఈ రాశి వాళ్ళలో మరి ఎక్కువగా చూసినట్లయితే నైపుణ్యం చాలా బాగా పెరిగే అవకాశం కూడా ఉంది. స్టార్ లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తారు. గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనలో మీరు ఉంటారు. కొంత పనులు మరి బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి కూడా సన్నిహితంగా ఉంటారు. కొత్తతనాన్ని అనుభూతి చెందాలి అనేటటువంటి ఆతృతగా ఉంటారు. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు చేయకండి. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలను దూరంగా ఉంచాలి. పనులు జాగ్రత్తగా ఉండాలి. నెగిటివిటీని పూర్తిగా తొలగించాలి. ఈరోజు మీరు దాన ధర్మాలు చేయటం వల్ల మెరుగైన ఫలితాలు అందుతాయి. మరి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయాలి. విదేశాలకు సంబంధించినటువంటి పనులను ఉన్నటువంటి అడ్డంకులు అయితే తొలగించబడతాయి. ఈ రోజు రాశివారికి ప్రయోజనం అనేది ఎక్కువగానే అన్ని రంగాల్లో కూడా లభించే విధంగానే కనిపిస్తూ ఉన్నది. సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. పూర్తి ఉత్సాహం అనేది అప్పుడు లభిస్తుంది. స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు. ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాలి. ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది. సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. వేగంగా పనులు చేసే అవకాశాలు ఉన్నాయి. గౌరవం అయితే మరింత పెరుగుతుంది. ఈ రోజు రాశి వాళ్ళలో మాత్రం అనవసరంగా ఇతర విషయాల గురించి ఎక్కువగా చర్చించకుండా ఉండాలి. తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మేలు కలుగుతుంది. మరి పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాల్సి ఉంటుంది. అప్పుడు మరి తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తప్పకుండా విజయవంతులు అవుతారు. అనవసరంగా ఇతర విషయాల గురించి ఆలోచించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తెలివితేటలను ప్రదర్శించండి. అప్పుడు మాత్రమే మీకు శుభప్రదమైనటువంటి విషయాలలో మీకు మంచి మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సందర్భాలను బట్టి ప్రయత్నాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాశివారు మాత్రం తమ ప్రవర్తన నుండి నెగిటివిటీని తొలగించుకోవాలి. కోపాన్ని తొలగించాలి. అప్పుడు మాత్రమే విజయం అనేది లభిస్తుంది. మహిళలకు
మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. ఇంట్లో కొన్ని చికాకులు అయితే ఉంటాయి, కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా ఉంటాయి. అటువంటి వాటి నుండి బయటకు రావడానికి మాత్రం ఈరోజు ప్రత్యేకంగా మహిళలు అయితే దోష నివారణ కొరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఈరోజు ఒక చిన్ని మట్టి పాత్రను తీసుకొని దాంట్లో నిండుగా పెద్ద ఉప్పుని తీసుకొని దాని మీద 4 గడ్డ ముక్కకాయలు అమర్చి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు మధ్యలో వేసి పూజించాలి అమ్మవారి ఫోటో ముందు ఉంచి. ఇలా చేసినట్లయితే కనుక ఆవాలని ఉంది దీపం కూడా వెలిగించాలి దాని ముందు. ఈ విధంగా కనుక పూజలు నిర్వహించినట్లయితే కనుక తప్పకుండా దోష నివారణ జరిగి అన్ని రకాల సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయి. లక్కీ సంఖ్య 17, లక్కీ కలర్ కాంస్య. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.